ఏపీ కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఈ భేటీలో ఎజెండా అంశాలకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆటో క్యాబ్ డ్రైవర్లకు 15,000 ఆర్థిక సాయం అందించే పథకానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇక విజయవాడ సింగ్ నగర్లోని మాకినేని బసపున్నయ్య స్టేడియంలో ఈ పథకాన్ని సీఎం ప్రారంభిస్తారు. అలాగే అమృత పథకం 2.0 పనులకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. క్యారివాన్ పర్యటనకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. డ్రైవర్స్ కి ఆటో నడిపే వాళ్ళందరికీ కూడా కొన్ని ఇబ్బందులు తలెత్తుతున్నాయి. వారికి ఏదైతే వారి ప్రొఫెషన్ ఉందో దానికి ఇబ్బంది పడుతుందని చెప్పేసి కొంతమంది ఆటో డ్రైవర్లు, క్యాబ్ డ్రైవర్స్ వీళ్ళందరూ కూడా ముఖ్యమంత్రి గారికి రిప్రజెంటేషన్ చేయడం ద్వారా మరి ముఖ్యమంత్రి గారు వారి సమస్యని కూడా పరిగణలోకి తీసుకుని ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యం సాధ్యమైనంత వరకు ప్రభుత్వం చేసే కార్యక్రమాల ద్వారా ఎవరికి నష్టం కలగకూడదు, ఎవరు ఇబ్బంది పడకూడదు అనే లక్ష్యంతో ఏదైతే ప్రభుత్వం పనిచేస్తుందో దాంట్లో భాగంగా ముఖ్యమంత్రి గారు ఆటో రిక్షా వాళ్ళకి, డ్రైవర్స్ కి, మోటార్ క్యాబ్ డ్రైవర్స్ కి, మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్స్ కి 15,000 రూపాయల ఆర్థిక సాయం అందించడానికి జారీ చేయబడిన ఉత్తర్వులని మంత్రి మండలి ఆమోదించిందని చెప్పేసి మనం చేస్తాను. దీని ద్వారా దాదాపు 2,90,669 మంది క్యాబ్ డ్రైవర్స్ కానీ, ఆటో డ్రైవర్స్ కానీ ఈ పథకం ద్వారా లబ్ధి పొందుతారని చెప్పేసి మనం చేస్తాను. ఆటో ల్యాండ్ ఇన్సెంటివ్ ఫర్ టెక్నికల్ హబ్స్ పాలసీ 2024-29 అనుబంధ ప్రతిపాదనలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. జల వనరుల శాఖకు సంబంధించి వివిధ పనులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇక క్యారివాన్ పర్యటనకి అమృత పథకం 2.0 పనులకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. అమరావతిలో వివిధ పనుల వేగవంతానికి స్పెషల్ పర్సన్ వెహికల్ ఏర్పాటుకు ఆమోదముద్ర వేసింది. 2024-29కి క్యారవాన్ పర్యాటకను ప్రోత్సహించడానికి కేబినెట్ ఏదైతే ప్రతిపాదన చేసిందో కేబినెట్ ఆమోదించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాం. దీంట్లో ఏంటంటే టూరిజం పాలసీ ప్రకారం క్యారవాన్ పార్కులు, తర్వాత క్యారవాన్లు వేరే రాష్ట్రాల్లో అయితే దాదాపు కొన్ని వందల క్యారవాన్స్ ఇప్పటికే ఉన్నాయి. ఒక 25 నుంచి 30-40 క్యారవాన్ పార్కులు కూడా ఉన్నాయి ఇతర రాష్ట్రాల్లో. మన కర్ణాటక కానివ్వండి, మహారాష్ట్ర కానివ్వండి, ఈ రాష్ట్రాల్లో క్యారవాన్లు కూడా దాదాపు 100-150 వరకు క్యారవాన్లు కూడా ఆ రాష్ట్రాల్లో రిజిస్టర్ చేసుకున్నాయి. మన దగ్గర ఒక పాలసీ లేకపోవటం మూలంగా ఈ క్యారవాన్స్ ఎవరు కూడా ఇప్పుడు దాకా రిజిస్టర్ చేసుకోలేదు. క్యారవాన్ ఎవరైతే పెడతారో వాళ్ళకి ట్యాక్స్ రిబేట్ కూడా ఇవ్వటం, లైఫ్ ట్యాక్స్ ఏదైతే ఉందో ఆ రిబేట్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా క్యారవాన్ పార్కులు ఎవరైతే ఏర్పాటు చేస్తానికి ముందుకు వస్తారో వారికి స్టాంప్ డ్యూటీ కానివ్వండి, లేకపోతే అనేక విధమైన ఇన్సెంటివ్స్ కూడా ఇవ్వబడతాయని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నాను. అమరావతి సహా రాష్ట్ర వ్యాప్తంగా పలు సంస్థలకు భూ కేటాయింపుల ప్రతిపాదనలకు ఆమోదం తెలిపింది. కుష్టు వ్యాధి పథకం తొలగించేందుకు వీలుగా చట్ట సవరణ చేయాలని నిర్ణయించింది. విద్యుత్ శాఖకు సంబంధించి పలు ప్రతిపాదనలకు, కార్మిక చట్టాల్లో పలు సవరణల ప్రతిపాదనలను మంత్రివర్గం ఆమోదించింది. మరియు దివిసీమ ప్రాంత క్లిష్టమైన భద్రత సమగ్ర అవసరాల కోసం 4.49 లక్షల కోట్ల విలువైన 4 పనులు, వరద నష్టం పనులకు ఆమోదం తెలపడం జరిగింది. గత సంవత్సరం వచ్చిన అధిక వర్షాలకి, ఫ్లడ్స్ కి జరిగిన డ్యామేజెస్ కి దాదాపు 107 కోట్లతో ఇప్పటికే కేబినెట్ ఆమోదించడం జరిగింది. ఆ పనులు కూడా ప్రారంభించడం జరిగింది. అక్కడ శాసనసభ్యులు, అక్కడ ప్రాంత రైతుల రిక్వెస్ట్ మేరకు ఏదైతే ప్రకాశం బ్యారేజ్ పక్కన ఉన్న కట్టలు ఏదైతే ఉన్నాయో బండ్స్ దివిసీమలో, తర్వాత ప్రకాశం బ్యారేజ్ దగ్గర వీకెన్ అయ్యి, ఇదే విధంగా దీన్ని ఇమీడియట్ గా రిపేర్ చేయకపోతే మళ్ళీ ఏదన్నా వరదలు వచ్చినా, వర్షాలు వచ్చినా కూడా అవి పూర్తిగా డ్యామేజ్ అయ్యి ప్రజలకి నష్టం జరిగిద్దనే ఉద్దేశంతో మరి ఆ ప్రాంత శాసనసభ్యులు రిక్వెస్ట్ మేరకు 4.49 కోట్ల విలువైన పనులకి